హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం స్ట్రైట్ లైన్స్ లోని వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈ P and Q are the lengths of perpendicular from origin to the lines. ఈ టూ లైన్ ఈక్వేషన్స్ కి PQలు అనేవి లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అంటే ఎక్కడి నుంచి అంటే ఆరిజిన్ నుంచి PQలు అనేవి లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అని ఇచ్చాడండి. సో ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? P² + 4Q² K² అని చెప్పి ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్. ఏదైనా ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, AX + BY = 0 అని ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి ఆరిజిన్ నుంచి లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంటి? mod c/√a² + b². ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ సమ్ చేద్దాము. అయితే ఈ క్వశ్చన్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే P అనేది ఈ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ కి లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అని చెప్పి ఇచ్చాడండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఈ లైన్ ఈక్వేషన్ తీసేసుకుందాము. గివెన్ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏంటి? x cos θ - y sin θ. ఈ రైట్ సైడ్ ఏదైతే k cos 2θ ఉందో అది లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుంది? -k cos 2θ = 0. ఈ ఇచ్చిన లైన్ ఈక్వేషన్ మనం AX + BY + C తో కంపేర్ చేద్దామండి. కంపేర్ చేస్తే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? cos θ. అంటే x కోఎఫిషియంట్ ఏంటి? cos θ. కాబట్టి ఏ ప్లేస్లో మనం cos θ తీసుకుందాము. మరి b ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? y కోఎఫిషియంట్ ఏంటి? -sin θ. మరి కాన్స్టెంట్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? -k cos 2θ. సో ఇవి ABC వాల్యూస్. మరి P అంటే ఏంటి? P అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ ఈక్వేషన్. ఫార్ములా ఏంటి? mod c/√a² + b². ఇది ఫార్ములా. సో P = మాడ్యులస్ C అంటే ఏంటండి? -k cos 2θ డివైడెడ్ బై √a² + b². a అంటే ఏంటి? cos θ. స్క్వేర్ అప్లై చేస్తే cos² ప్లస్ b ప్లేస్లో -sin θ సబ్స్టిట్యూట్ చేస్తే sin² అవుతుంది. సో P = మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ రాయవలసిన అవసరం లేదు. సో మాడ్యులస్ k cos 2θ రాసేసుకుంటున్నాను. డివైడెడ్ బై cos² + sin² వాల్యూ ఏమవుతుంది? 1. మరి √1 వాల్యూ అవుతుంది 1. సో డినామినేటర్ 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి P ఏమవుతుందండి? మాడ్యులస్ k cos 2θ అవుతుంది. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెక్స్ట్ ఏంటి చూడండి. Q అనేది సెకండ్ లైన్ ఈక్వేషన్స్ కి లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అన్నాడు. అంటే సెకండ్ లైన్ ఈక్వేషన్ తీసుకొని మళ్ళీ మనం ఏం చేయాలి? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని Q కింద తీసుకోండి. సో గివెన్ సెకండ్ లైన్ ఈక్వేషన్ ఏంటి? x secant θ ప్లస్ y cosecant θ. ఈ ప్లస్ k అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? -k = 0. దీన్ని కూడా మనం AX + BY + C = 0 తో కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏముంది? secant θ. మరి B ప్లేస్లో ఏముంది? cosecant θ. అండ్ C ప్లేస్లో -k. ఇప్పుడు మనం Q ఫైండ్ అవుట్ చేస్తున్నాం. Q ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ mod c/√a² + b². సో మాడ్యులస్ C అంటే ఏంటండి? -k డివైడెడ్ బై ఏ ప్లేస్లో ఏముంది? secant θ. స్క్వేర్ ఉంది కాబట్టి secant² ప్లస్ b ప్లేస్లో cosecant θ. స్క్వేర్ ఉంది కాబట్టి cosecant²θ. సో Q = మాడ్యులస్ -k అంటే మాడ్యులస్ k డివైడెడ్ బై secant² ని మనం ఎలా రాయొచ్చు? 1/cos² గా రాయొచ్చు. ప్లస్ cosecant² ని ఎలా రాయొచ్చు? 1/sin² గా రాయొచ్చు. సో mod k డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం చూడండి. రెండింటి ఎల్సిఎం ఏంటి? cos² ఇంటూ sin² అనేది ఎల్సిఎం. సో క్రాస్ మల్టిప్లై చేస్తే sin² ఇంటూ 1 sin² ప్లస్ cos² ఇంటూ 1 cos². సో Q = mod k మాడ్యులస్ k ఇంటూ ఇక్కడ చూడండి
సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత అవుతుందండి 1 అవుతుంది. అంటే రూట్ 1 అంటే 1 బై ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్లు ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది 1 బై కాస్ టీటా సైన్ టీటా మిగులుతుంది. ఈ 1 బై కాస్ టీటా సైన్ టీటా రెసిప్రోకల్ చేస్తే అదేమవుతుంది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సో న్యూమరేటర్లో కాస్ టీటా సైన్ టీటా పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు కానీ టోటల్గా మాడ్యులస్ కాస్ టీటా ఇంటూ సైన్ టీటాగా రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అవుతుంది. రూట్ 1 అంటే 1 డివైడెడ్ బై ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే డినామినేటర్లో ఏం మిగులుతుందంటే కాస్ టీటా సైన్ టీటా. దీన్ని రెసిప్రోకల్ చేస్తే మాడ్యులస్ కే కాస్ టీటా సైన్ టీటాగా చేంజ్ అవుతుంది. ఇది క్యూ వాల్యూ. సో పి వాల్యూ వచ్చేసింది, అలాగే క్యూ వాల్యూ కూడా వచ్చింది. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇది పి స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ అని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. దానికోసం ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు పి స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్. మరి పి అంటే ఏంటి, ఇదిగోండి కే కాస్ 2 టీటా. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేసినప్పుడు మాడ్యులస్ ఆటోమేటిక్గా పోతుంది. సో ఫైనల్గా మనం ఏం రాయొచ్చు అంటే దీన్ని కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 టీటాగా రాసుకోవచ్చు ప్లస్ 4q స్క్వేర్. 4q అంటే ఏంటండి మాడ్యులస్ కే కాస్ టీటా సైన్ టీటా. స్క్వేర్ అప్లై చేస్తే 4 ఇంటూ కే స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటాగా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 టీటాని యాజ్ టీజ్గా రాస్తున్నాను ప్లస్ ఇక్కడ కే స్క్వేర్ పక్కన పెడితే రిమైనింగ్ ఏముంది చూడండి 4 కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా ఉంది. ఈ 4 కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటాని ఇలా రాసుకోవచ్చా, 2 కాస్ టీటా సైన్ టీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదండి. స్క్వేర్ అప్లై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 2 కాస్ టీటా సైన్ టీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. మరి 2 సైన్ టీటా కాస్ టీటా ఫార్ములా ఏంటి, సైన్ 2 టీటా. సో కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 టీటా ప్లస్ కే స్క్వేర్ దీని ఫార్ములా ఏంటంటే సైన్ 2 టీటా. స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ 2 టీటా అవుతుంది. ఈ రెండిట్లో కామన్ ఏంటి కే స్క్వేర్. కే స్క్వేర్ కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది కాస్ స్క్వేర్ 2 టీటా ప్లస్ సైన్ స్క్వేర్ 2 టీటా ఉంటుంది. సో కే స్క్వేర్ దీని వాల్యూ 1, కే స్క్వేర్ ఇంటూ 1 కే స్క్వేర్, దిస్ ఈస్ ద RHS. సో LHS ఈక్వల్స్ టు RHS. ఇచ్చిన ఫోర్త్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ లైన్ ఈజ్ సచ్ దట్ ఇట్స్ సెగ్మెంట్ బిట్వీన్ ద లైన్స్ 5x minus y plus 4 equals to 0 and 3x plus 4y minus 4 equals to 0. ఈ 2 లైన్ ఈక్వేషన్ మధ్యలో ఈ లైన్ యొక్క లైన్ సెగ్మెంట్ అనేది ఉందని చెప్తున్నాను అండి. దాన్ని ఏబీగా కన్సిడర్ చేస్తున్నాను. ఇగోండి ఈ డయాగ్రామ్ చూసినట్టు ఏబీ అని ఒక లైన్ సెగ్మెంట్ని ఈ 2 లైన్ ఈక్వేషన్ మధ్యలో తీసుకున్నాను. నెక్స్ట్ ఈజ్ బైసెక్టెడ్ అట్ ద పాయింట్ 1,5. ఈ లైన్ సెగ్మెంట్ అనేది 1,5 అనే పాయింట్ దగ్గర బైసెక్ట్ చేస్తుంది కాబట్టి దాని సమయంలో సి కింద తీసుకున్నాను. రైట్, అయితే ఆబ్టైన్ ఇట్స్ ఈక్వేషన్, ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారండి. దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ లైన్ ఈక్వేషన్స్ తీసుకుందాం. గివెన్ ఈ లైన్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ కింద తీసుకున్నాను నేను 3x plus 4y minus 4 equals to 0. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ 5x minus y plus 4 equals to 0. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ కింద కన్సిడర్ చేసామండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది. ఏబిలో ఏదో ఒక పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని మన లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఏబి అని ఒక 2 పాయింట్స్ని తీసుకుంటున్నాను. ఏ అనే పాయింట్ రావాలంటే ఏ రెండింటిని సాల్వ్ చేయాలి, 1ని 3ని సాల్వ్ చేయాలి. కాబట్టి let the intersecting point of 1 and 3ని ఏగా తీసుకుంటున్నా. ఏ సమ్ ఆల్ఫా 1 బీటా 1గా తీసుకున్నాం. ఆల్ఫా 1 బీటా 1గా ఏ అనే పాయింట్ని మనం కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఏ అనే పాయింట్ చూడండి ఈ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ మీద ఉంది కాబట్టి ఏ లైస్ ఆన్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి 3x plus 4y minus 4 equals to 0 ఉందంటే అర్థం ఏంటి x ప్లేస్లో ఆల్ఫా 1 y ప్లేస్లో బీటా 1 మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. x ప్లేస్లో ఆల్ఫా 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఆల్ఫా 1 ప్లస్ y ప్లేస్లో బీటా 1 సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ 4 ఈక్వల్స్ టు 0. దీని నుంచి నేను బీటా 1ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో బీటా 1 కోసం 3 ఆల్ఫా 1 మైనస్ 4 రైట్ సైడ్ పంపిస్తున్నాను.
సో 4 బీటా 1 ఈక్వల్స్ టు 4 మైనస్ 3 ఆల్ఫా 1. మరి బీటా 1 ఏమవుతుంది? 4 మైనస్ 3 ఆల్ఫా 1 డివైడెడ్ బై 4. దీన్ని ఇలా ఉంచండి, మనకు అవసరం అవుతాయి. బీటా 1 వాల్యూ ఏమొచ్చిందండి? 4 మైనస్ 3 ఆల్ఫా 1 బై 4. ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ 2ని 3ని సాల్వ్ చేసామనుకోండి, ఏ పాయింట్ వస్తుంది? బి వస్తుంది. ఈ బిని మనం let the intersecting point of 2 and 3, 2కి 3కి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమనుకుంటున్నా అండి? బి ఆల్ఫా 2 బీటా 2 అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు బి అనేది ఏ లైన్ ఈక్వేషన్ మీద ఉందో చూడండి. ఈ 5x - y + 4 = 0 మీద ఉంది కాబట్టి సో అదే రాస్తున్నాం. హియర్ b lies on 5x - y + 4 = 0. అంటే x ప్లేస్లో మనం ఆల్ఫా 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 5 ఆల్ఫా 2 - y ప్లేస్లో బీటా 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. +4 = 0. సో ఇక్కడ దీని నుంచి కూడా మనం బీటా 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. మైనస్ బీటా 2 రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ బీటా 2 ఈక్వల్స్ టు 5 ఆల్ఫా 2 + 4. ఇది కూడా అలా ఉంచండి. నెక్స్ట్ ఇంకా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇక చూడండి, ఏకి బికి బైసెక్ట్ చేస్తుంది. బైసెక్టింగ్ అంటే అర్థం ఏంటండి? ఈ సి అనే పాయింట్ ఏబికి ఏమవుతుంది? మిడ్ పాయింట్ అవుతుంది. సో అది ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది. సో సి అంటే 1,5. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఏబి మిడ్ పాయింట్. 1,5 అనేది ఏమైందండి? ఏబికి మిడ్ పాయింట్ అయ్యింది. 1,5. మరి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 + x2/2, y1 + y2/2. మరి ఏబి పాయింట్లు ఏంటి? ఇగోండి, ఏ అంటే ఆల్ఫా 1 బీటా 1, బి అంటే ఆల్ఫా 2 బీటా 2. ఈ రెండింటికి మిడ్ పాయింట్ కట్టండి. అంటే ఆల్ఫా 1 + ఆల్ఫా 2/2, బీటా 1 + బీటా 2/2. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఫస్ట్ వాల్యూ x వాల్యూ ఏంటంటే 1 ఈక్వల్స్ ఇక్కడ x వాల్యూ ఆల్ఫా 1 + ఆల్ఫా 2/2. ఇక్కడ y వాల్యూ చూడండి 5. మరి ఇక్కడ y వాల్యూ ఏంటి? బీటా 1 + బీటా 2/2. 2ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే 2 × 1 2. సో ఆల్ఫా 1 + ఆల్ఫా 2 ఈక్వల్స్ ఏమవుతుందండి? 2 అవుతుంది. ఇది ఒక ఆల్రెడీ మనం ఎన్ని ఈక్వేషన్ తీసుకున్నాం? 3 ఈక్వేషన్ తీసుకున్నాం కాబట్టి ఇది ఒక 4th ఈక్వేషన్ కింద కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బీటా 1 + బీటా 2 ఈక్వల్స్ 2 5 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఆల్రెడీ బీటా 1 బీటా 2 మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇగోండి, ఈ 2 వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. బీటా 1 + ని సబ్స్టిట్యూట్ చేయండి. 4 - 3 ఆల్ఫా 1 డివైడెడ్ బై 4 ప్లస్ బీటా 2 + ని సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఆల్ఫా 2 + 4 ఈక్వల్స్ టు 10. ఇక్కడ ఎల్సిఎం ఎంత? 4 కదా. సో 4 - 3 ఆల్ఫా 1, 4 5s are 20 ఆల్ఫా 2, 4 4s are 16, 4 10s are 40. సో -3 ఆల్ఫా 1 + 20 ఆల్ఫా 2, 4 + 10 ఎంత అవుతుంది? 20. 20 రైట్ సైడ్ పంపిస్తే 40 - 20 నథింగ్ బట్ 20. ఇది ఒక 5th ఈక్వేషన్ అనుకుందామండి. ఇక్కడ చూడండి, ఇది ఆల్ఫా 1 ఆల్ఫా 2లో ఉంది, ఇది కూడా ఆల్ఫా 1 ఆల్ఫా 2లో ఉంది. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ 4 and 5. సాల్వ్ 4 and 5. 4ని 5ని సాల్వ్ చేస్తుంది. సాల్వ్ చేయడం కోసం ఇక్కడ చూడండి -3 ఆల్ఫా 1 ఉంది. దీన్ని 3తో మల్టిపుల్ చేస్తే ఇక్కడ 3 ఆల్ఫా 1 అవుతుంది. సో +3 ఆల్ఫా 1 -3 ఆల్ఫా 1 ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ 4th ఈక్వేషన్ నేను 3తో మల్టిపుల్ చేస్తున్నాను. సో 4 × 3 ప్లస్ 5th ఈక్వేషన్ చేద్దామండి. సో 3 × ఆల్ఫా 1 3 ఆల్ఫా 1 ప్లస్ 3 × ఆల్ఫా 2 3 ఆల్ఫా 2, 3 2s are 6. 5th ఈక్వేషన్ ఏంటి? -3 ఆల్ఫా 1 ప్లస్ 20 ఆల్ఫా 2 ఈక్వల్స్ టు 20. ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, +3 ఆల్ఫా 1 -3 ఆల్ఫా 1 ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. 20 + 3 23 ఆల్ఫా 2 ఈక్వల్స్ టు 20 + 6 26. సో ఆల్ఫా 2ని మనం ఎలా రాయొచ్చండి? 26/23. సో ఇప్పుడు ఆల్ఫా 2 వచ్చేసింది. అంటే బిలో ఆల్ఫా 2 వచ్చింది. బీటా 2 ఫైండ్ అవుట్ చేస్తే బి అనే పాయింట్ వచ్చేస్తుంది. బి అనే పాయింట్ వస్తే బీసీని యూజ్ చేసుకుని మనం లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఆల్ఫా 2 నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం? బీటా 2. అంటే బీటా 2 ఇదిగోండి 5 ఆల్ఫా 2 + 4 ఉంది కదా, ఇక్కడ మనం ఈ వాల్యూ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. సో బీటా 2
బీటా 2 ఈక్వల్స్ టు 5 ఆల్ఫా 2. 5 ఆల్ఫా 2 అంటే ఎంత 26/23 ప్లస్ ఇంకేముందండి 4. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత బీటా 2 ఈక్వల్స్ టు ఎల్సిఎం 23 అండి. 23 ఇంటూ 4 ఎంత అవుతుంది మనకి 92. 5 ఇంటూ 26 5 ఇంటూ 26 అంటే 130. 130 ప్లస్ 92 అంటే 222. సో బీటా 2 వాల్యూ ఎంత వచ్చింది 222/23. సో మనకు కావాల్సిన బి అనే పాయింట్ ఆల్ఫా 2 బీటా 2. ఆల్ఫా 2 అంటే 26/23, బీటా 2 అంటే 222/23. సో మనకి ఇక్కడ బి వాల్యూ వచ్చేసింది, అలాగే ఇక్కడ సి వాల్యూ తెలుసు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకుని మనం లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇక్కడ బీసీ అనే పాయింట్స్ యూజ్ చేసుకుని మనం లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. దానికోసం సి అనే పాయింట్ x1 y1 గా తీసుకుంటున్నాను, బి పాయింట్ x2 y2 గా తీసుకుంటున్నాను. 2 పాయింట్స్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? ద లైన్ ఈక్వేషన్ ఈజ్ y మైనస్ y1 ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇది ఫార్ములా. సో y మైనస్ y1 అంటే ఏంటండి 5, y2 అంటే 222 డివైడెడ్ బై 23 మైనస్ y1 అంటే ఏంటండి y1 అంటే 5 డివైడెడ్ బై x2 అంటే ఏంటి x2 అంటే 26/23 మైనస్ x1 అంటే ఏంటి 1 ఇంటూ x మైనస్ x1 అంటే 1. వాల్యూస్ తీసుకొచ్చి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. సో y మైనస్ 5 ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత 23. సో 222 మైనస్ 523s are 115 డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం ఎంత 23. సో 26 మైనస్ 23 ఇంటూ 1 23. మరి 223 డినామినేటర్ సేమ్ అంటే క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ డినామినేటర్ 23, ఇక్కడ డినామినేటర్ 23 కాబట్టి ఈ రెండు ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఇంటూ x మైనస్ 1. ఇక చూడండి 26 మైనస్ 23 నథింగ్ బట్ 3. 3ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే y మైనస్ 5తో మల్టిపుల్ అవుతుంది. సో 3 ఇంటూ y మైనస్ 5, 3 ఇంటూ y 3y, 3 5s are 15 ఈక్వల్స్ టు ఇంక ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది 222లో 115 తీస్తే 107. 107 ఇంటూ x 107x మైనస్ 107. సో వీటిని అంటే 3y మైనస్ 15 రైట్ సైడ్ పంపిస్తే ఆల్రెడీ రైట్ సైడ్ ఏముంది 107x ప్లస్ 3y రైట్ సైడ్ వస్తే ఏమవుతుందండి మైనస్ 3y, మైనస్ 15 రైట్ సైడ్ వస్తే ప్లస్ 15, మైనస్ 107 ప్లస్ 15 ఏమవుతుంది మైనస్ 92 ఈక్వల్స్ టు 0. ఇది మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్. చూసారు కదండి ఈ 2 సమ్స్ మీకు బాగా అర్థమై అనుకుంటున్నాను. సో మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.